నిరీక్షణకర్తయగు మన దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈరోజు మన ధ్యానం మార్కు సువార్త 14వ అధ్యాయం 41 నుంచి 72 వచనాల వరకు. ఈ ధ్యాన భాగంలో యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన అనంతరం ఇస్కరియోతు యూదా రావటం, ఆయనను ముద్దుతో అప్పగించటం, అక్కడున్న జనసమూహం అంతా వచ్చి ఆయనను అరెస్ట్ చేయటం మనం చూస్తాం. ఒక శిష్యుడైతే కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని చెవి కోయడం 47వ వచనంలో మనం చదువుతాం. అప్పుడు ప్రభు అంటారు 48వ వచనం, అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గొదిలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. 49వ వచనంలో, నేను ప్రతిదినము దేవాలయంలో మీ ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పెను. ఇంకా మనం 50వ వచనం చూసినట్లయితే, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయినట్లుగా మనం చదువుతాం. యేసుప్రభు వారిని పట్టుకుని తీసుకువెళ్ళడానికి అంత జనసమూహం వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ప్రతిఘటన చేసినట్లుగా మనం చూడము. ఆయన కామ్గా వారితో వెళ్లిపోయారు. శిష్యులందరూ అయితే ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. యేసుప్రభుని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్లి ఒక మహాసభ తీర్చి దాని ముందుకు తీసుకుని వచ్చి ఆయన మీద చాలా అబద్ధ సాక్ష్యాలు పలికించడానికి ప్రయత్నం చేశారు. అయితే వారు అక్కడ ఒక ప్రశ్న అడిగారు, నీవు పరమాత్మని కుమారుడమైన క్రీస్తువేనా అని. అలా అడిగినప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే 62వ వచనంలో మనం చూస్తాం, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరు అని వారితో చెప్పగా, ఇక ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకుని, మనకిక సాక్షులతో పనేం లేదు, ఈ దేవదు విన్నారు కదా అని చెప్పి ఇక ఆయన మీద దేవదూషకునిగా నేరస్థాపన చేసి ఆయనను కొట్టి అపహాస్యం చేయటం, ఇదంతా కూడా ఈ రోజు మన లేఖన భాగంలో మనం చూస్తాం. ఇక ఇదంతా ఇక్కడ జరుగుతూ ఉండగా క్రింద ఆవరణలో పేతురు 3 సార్లు యేసయ్యను నిరాకరించి కోడి కూయగానే పశ్చాత్తాపడి ఏడవటం మనం గమనిస్తాం. దీనితో 14వ అధ్యాయం ముగించబడుతుంది. అయితే ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యూదా ప్రభువుని అప్పగించి చాలా గొప్ప పని చేసినట్లుగా ఫీల్ అయ్యాడు. ఆయన చనిపోయేంత వరకు, చనిపోయాక అంటే యేసుప్రభు చనిపోయాక అప్పుడు పశ్చాత్తాపడ్డాడు, నిరపరాధిని అప్పగించాను అని. కానీ అంతకు ముందు వరకు తాను చేసింది చాలా గొప్ప పని అని అనుకున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రభు తన్ను తాను అప్పగించుకున్నారు ఇక్కడ. కాబట్టి యూదా అప్పగించగలిగాడు ప్రభువుని. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ఎవడును నా ప్రాణంను తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొందితిని అని యేసుప్రభు వారు అంటారు. కాబట్టి యూదా నామమాత్రంగా అక్కడ వాడబడ్డాడు, కానీ అసలు ప్రభువే తను తాను అప్పగించుకున్నారు. ఆయన తన ప్రాణం అర్పించడానికే వచ్చారు. ఆ కార్యం ఎలాగైనా జరగాల్సిందే. కానీ యూదా అందుకు వాడబడ్డాడు, దానికతడు ప్రతిఫలం పొందుకున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 16వ వచనంలో, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని. కాబట్టి మేలైన మార్గాన్ని ఎంచుకుంటే అది మనకు మంచిది. ఇంకా తర్వాత వచనాల్ని గనుక మనం చూసినట్లయితే, యేసుప్రభు వారి మీద చాలా అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఆయన మీద ఎలాగైనా సరే నేరం మోపాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏ సాక్ష్యము సరిపడలేదు, అది నిలవలేదు కూడా. ఇంకా ఫైనల్లీ వాళ్ళు అడిగారు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువా అని. అలా అడిగినప్పుడు ప్రభు సమాధానం ఏంటంటే అవును అని చెప్పి ఇంకా ఆయన అన్నారు, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరు అని చెప్పారు. ఆ మాట అక్కడ ప్రధాన యాజకులు వారందరూ వినగానే, ఇక ఈయన దేవుడనని దేవుని కుమారుడని చెప్పుకొంచున్నాడని చెప్పి దేవదోషం చేస్తున్నారు, ఇంకా మనకు సాక్షులతో పనిలేదని ఆయనను కొట్టించడానికి అప్పగించారు. యూదులకి బాగా తెలుసు తండ్రి అయిన దేవుని గురించి, ఆయన మేఘములను తన వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేయువాడు అని. కీర్తన 104 3వ వచనంలో మనము ఈ విషయాన్ని చదవగలం. అదే మాట ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, నేను మేఘారూఢుడై వస్తాను అని. అంటే అది దేవుడు తప్ప ఎవ్వరూ అలా రాలేరు అని వాడు అర్థం చేసుకుని, కాబట్టి వారు అనుకుంటారు దేవునితో సమానునిగా ఎంచుకుంటున్నాడు, దేవుని కుమారుడిగా చెప్పుకుంటున్నాడు, దేవునితో సమానునిగా ఎంచుకుంటున్నాడు అని. ఇక దేవదూషణ చేస్తున్నారని చెప్పి ఆ నేరారోపణ చేసి సిలువకు ఆయనను అప్పగించటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు కదా, యేసుప్రభు వారు ఎక్కడైనా నేను దేవుడిని చెప్పుకున్నారా, మీరెందుకు ఆయనని ఆరాధిస్తారు, ఆయనని దేవునిగా కొలుస్తారు అని. దానికి కారణం ఏంటి అనంటే, ప్రభువు నేను దేవుణ్ణి అని చెప్పలేదు, కానీ ఆయన దేవుడై ఉండటానికి ఏ గుణగణాలైతే ఉండాలని మనం అనుకుంటామో, ఎలాంటి స్వభావము, ఎలాంటి లక్షణాలు, ఎలాంటి మానవాతీతమైన శక్తులు ఉండాలి అని మనం అనుకుంటాం, అవన్నీ కూడా యేసుప్రభులో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన ప్రత్యక్షంగా చెప్తున్నారు తండ్రితో తనని పోల్చుకుంటూ. ఎందుకంటే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని గురించే మనం చదువుతాం, ఆయన మేఘములను తనకు వాహనముగా చేసుకుని అని. అలాగే యేసుప్రభు వారు ఆరోహణమయ్యేటప్పుడు చూస్తాం ఆయన మేఘముల మీద కొనిపోబట్టం. ఇంకా ఆయన రావటం కూడా నేను
నేను ఇలాగే వస్తానని చెప్పారు, మేఘారూరుడై రాబోతున్నాను అని. కాబట్టి ఇది ఒక వచనం మనం రిఫరెన్స్ గా మాట్లాడుకోవడానికి. ఆయన తండ్రితో సమానమని, తండ్రియు తాను ఒక్కటేనని. కాబట్టి మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మనిషిని అని మనం ఎవరం చెప్పుకోం కదా. కాబట్టి నన్ను చూసిన వారు గుర్తిస్తారు నేను మనిషిని అని. అలాగే దేవుడు దిగి వచ్చినప్పుడు నేను దేవుణ్ణి అని ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ ఆయన స్వభావము, ఆయన క్రియలు, ఆయన గుణగణాలు, ఆయన బోధ, ఇవన్నీ ఆయన దేవుడని సాక్ష్యమిస్తా ఉన్నాయి. నిరంతరం ఆయన చేసిన ప్రతి కార్యం తండ్రిన దేవునితో సమానంగా సాక్ష్యమిస్తున్నాయి. ఇంకా ఆయన దేవుడని ప్రత్యక్షంగా మనకు సాక్ష్యమిస్తూనే ఉన్నాయి. కాబట్టి మనకింకా ఆయన దేవుడు అని చెప్పలేదు కాబట్టి ఆయన దేవుడు కాడు అని అనుకోవటం చాలా అవివేకం. పైగా ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ జీవం అనే పదము ప్రతి చలించే జీవికి ఇది వర్తిస్తుంది. కాబట్టి సృష్టికర్త ఆయనేనని అక్కడ మనకు అర్థమవుతుంది. అది మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా ఇలాంటి వివాదాలకి తావు లేకుండా దేవుని యందు విధేయత కలిగి మనం బ్రతకగలుగుతాము. మనం ఇక్కడ 65వ వచనాన్ని గనక ఒకసారి చదివితే, కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి, బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి అని చదువుతాం. ఇది చదివి మనం ప్రభు మీద జాలి పట్టం కాదు గాని, మనం పొందే చిన్న చిన్న శ్రమలకు దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం కదా, అక్కడ మనం మార్చుకోవాలి. మనం రక్షించబడాలని, నిత్య సంతోషంలో బ్రతకాలని ప్రభు మన కొరకు పొందిన శరీర మానసిక గాయాలు సామాన్యమైనవి కావు. అవి ఎవ్వరూ పొందలేనివి. అయితే మన రియాక్షన్ ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే, ఆయన మీద జాలి పట్టం కాదు, దానిని బట్టి ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం విశ్వసించి మనము దాని యొక్క ప్రతిఫలం పొందుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన పొందిన ప్రతి గాయము మనము ప్రతి శాపం నుంచి, పాపం నుంచి విడిపించటానికి. కాబట్టి ఎవ్వరు ఇది విశ్వసించి దాని ప్రకారము నమ్మి పాపముల నుంచి, శాపముల నుంచి బయటకు రాగలుగుతారో వారు రక్షించబడగలుగుతారు. మనము అనుభవిస్తున్న ప్రతి బాధ, కష్టం, నష్టం వెనుక ఒక కారణం ఉంటుంది. అది ఏ కారణమైనా సరే దానికి సంబంధించిన విడుదల మనం పొందుకునే అవకాశము ప్రభు మనకిచ్చారు. ఎందుకంటే ఆయన మన ప్రతి అతిక్రమానికి సంబంధించిన శిక్ష తన మీద వేసుకున్నారు. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే మనం ఖచ్చితంగా వాటిని ఒప్పుకొని విడిచిపెడతాం. తెలియని వారు నిజంగా ఇదంతా ఒక చరిత్ర కథలాగా చూస్తారు. మన ప్రతి అతిక్రమానికి సంబంధించిన శిక్ష తన మీద వేసుకున్నాడని తెలుసుకుని మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడితే చాలు, మన అతిక్రమాల పర్యవసానం నుండి మనం తప్పించబడతాం. పేతురు నేను ఎరుగను అని యేసుని గురించి అబద్ధం చెప్పినా అతడు పశ్చాత్తాపడినప్పుడు క్షమాపణ పొందుకున్నాడు. ఎంతటి ఘోరమైన వ్యక్తికైనా ప్రభువు మారు మనసు, పాప క్షమాపణ పొందుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశము మనలో ప్రాణం ఉన్నంత వరకే మనకు దొరుకుతుంది. ఈ భూమి మీద ఉన్నంత వరకే దాన్ని అందరికీ ప్రభు ఓపెన్ గా ఉంచారు. ఎవరు కావాలంటే వారు మారు మనసు, పాప క్షమాపణ పొందుకోవచ్చు. ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో వారు మాత్రమే ప్రభుతో యుగయుగాలు జీవించగలుగుతారు. ఎందుకంటే పాపములోనే ఉండి గనక మనం మరణిస్తే మనం ప్రభు దగ్గరికి, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి చేరుకోలేమని యోహాను సువార్తలో ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. మన అందరి కొరకే ఆయన ఈ భూమి మీదకు వచ్చి తనను తానే పాప పరిహారార్థ బలిగా అప్పగించుకున్నారు. ఇంకా మరి దేనికోసం మనం ఆలస్యం చేయాలి? మారు మనసు పొందుకోవాలనే మనస్సు మనకుంటే చాలు. ప్రభు దాని ఇవ్వడానికి, మన మనస్సు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా ప్రభువా, మా కోసం మీరు ఇంతగా శ్రమనుంది, మాలోని ప్రతి అతిక్రమాన్ని, అవిధేయతను, పాపాన్ని, శాపమంతటిని తీసివేయటానికి ఇంతగా శిక్షను భరించిన మిమ్మల్ని ప్రభువా మేము తండ్రిగాను, దేవునిగాను స్వీకరించకపోతే మాకది మహాపాపం అవుతుంది. ఇప్పుడు మేము చేసిన ఈ పాపాలన్నిటికన్నా కూడా మిమ్మల్ని నమ్మకపోవటం మాకు ఇంకా ఘోరమైన పాపం. కాబట్టి ప్రభువా, ఎవరమైతే మేము ఇంకా అవిశ్వాసంతో ఉన్నామో మా అందరికీ అయా విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవు చేసిన ఈ కార్యమందు, శిలువ కార్యమందు విశ్వాసం ఉంచి ఆయన మారు మనసు, పాప క్షమాపణ పొందుకుని నీ రాజ్యంలోనికి చేర్చబడి ప్రతి పాపం నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మేము పొందవలసిన శిక్షణ అంతా కూడా మీరే ఆ శిలువలో భరించారు తండ్రి. ఇప్పుడు మమ్మల్ని ఎంతో ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని చేశారు. ఈ ఆశీర్వాదాలెన్నడూ మేము పోగొట్టుకోకుండానట్లుగా మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుప్రభు వారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.